ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? మరి మీరందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లాలని, దేవుని యొక్క ప్రేమను పొందుకొని అనుదినము ధైర్యముతో ముందుకు నడుస్తున్నారని, విశ్వాసమును ప్రేమను మీరు పొందుకొని దేవుని యొక్క నామానికి మహిమకరంగా జీవిస్తున్నారని, మరి మిమ్మల్ని బట్టి దేవాతి దేవుణ్ణి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి దేవుడు ఈ రోజును కూడా మనకు ఒక చక్కని వాగ్దానాన్ని అనుగ్రహించాడు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, ఆయన ఇచ్చినటువంటి మాటలు మనకు ఎంతో ఆదరణ కలగజేస్తాయి, ఎంతో నెమ్మదినిస్తాయి, ఎంతో మనల్ని ధైర్యపరుస్తాయి. కాబట్టి దేవుని యొక్క మాటలను వినడానికి మనకి దేవుడిచ్చినటువంటి ధన్యతను బట్టి ఆ దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. ఇప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 74వ కీర్తన 21వ వచనాన్ని చదువుకుందాం. నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకుము, శ్రమనొందు వారును దరిద్రులను నీ నామము సన్నుతించుదురుగాక. హల్లెలూయా. శ్రమనొందిన వారు దరిద్రులు దేవుని యొక్క నామాన్ని సన్నుతిస్తారంట. హల్లెలూయా. మరి శ్రమలో నీవుంటే, బాధల్లో నీవుంటే, నలిగిన హృదయముతో నీవుంటే, నీవు దేవుని యొక్క నామాన్ని సన్నుతించే వ్యక్తిగా నీవుండాలని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. మరి మనము దేవుణ్ణి సన్నుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు స్తుతిస్తారు, సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడతారు, సంతోషంగా ఉన్నప్పుడు దేవుని గురించినటువంటి సాక్ష్యం ఇస్తారు. అదే శ్రమతో, అవమానముతో, నిందలతో ఉన్నప్పుడు ఎవరైనా దేవుణ్ణి గురించి సాక్ష్యం ఇస్తారండి? ఎవరైనా దేవుణ్ణి స్తుతిస్తారా అంటే ఎవ్వరు కూడా స్తుతించరు. కానీ అటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు. శ్రమలో కూడా దేవుడు మనకు తోడై ఉంటానంటున్నాడు. శ్రమలో కూడా దేవుడు మనల్ని నడిపిస్తానంటున్నాడు. ఎలాంటి ప్రతికూల సమస్య అయినా, ఎలాంటి విపత్కర పరిస్థితులైనా దేవుడు మన చెయ్యిని విడవను అంటున్నాడు. నీవు జలములలో దాటునప్పుడు అవి నీ మీదికి పొంగి పొర్లవు అంటున్నాడు. మరి అంతటి దేవుని యొక్క కృప మనకు తోడైనప్పుడు మనము శ్రమను బట్టి కృంగిపోవాలా? అవమానాలను బట్టి, నిందలను బట్టి ఇంకా దిగజారిపోవాలా అంటే లేదండి. మనము దేవుణ్ణి స్తుతించాలంట. మనము దేవుణ్ణి స్తుతిస్తుంటే, ఆయన నామాన్ని మనం సన్నుతిస్తుంటే, దేవుడే తన యొక్క సింహాసనమును విడిచిపెట్టి మనము సన్నుతించే కీర్తనల పైన, మనము ఆయన్ని ఘనపరిచేటువంటి స్తుతుల పైన దేవుడు ఆసీనుడై ఉంటాడు. దేవుడు ఆసీనుడై ఉన్నప్పుడు ఆ శ్రమ దేవుణ్ణి చూసి పారిపోతుంది. ఆ శ్రమ నీ ఎదుట నిలవలేదు. ఏ అపవాది క్రియ నీ ఎదుట నిలవలేదు. ఈ రోజున నీకు విరోధముగా అందరూ లేచినారేమో, నీకు విరోధంగా అందరూ మాట్లాడుతున్నారేమో, నువ్వు చేయని నేరానికి నీ పైన శిక్షను వేశారేమో, నువ్వు అవమానముతో కృంగిపోతున్నావేమో, దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుణ్ణి సన్నుతించుదువుగాక అని. ఆమేన్. మరి దేవుణ్ణి సన్నుతించాలి. మరి ఎవరండి అంతగా సన్నుతించింది బైబిల్ గ్రంథంలో అని చూస్తే, పౌలు భక్తుడు మరి దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తున్నప్పుడు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. నువ్వు దేవుని యొక్క నామాన్ని ప్రకటించొద్దు, యేసు అనే రక్షకుని గురించి నువ్వు చెప్పొద్దు అని అందరూ ఆయన్ను మరి ఖైదీగా చేసి, బోండాలు వేసి, బిగించి చెరసాల్లో వేసినప్పటికీ ఆయన పాటలతో దేవుణ్ణి ప్రార్థించినట్లుగా మనము లేఖనముల ద్వారా చూస్తాం కదండి. శ్రమ వచ్చిందని దేవుని యొక్క నామమును ఆయన పలకకుండా ఉన్నాడా? కీర్తించకుండా ఉన్నాడా? దేవుని నామాన్ని సన్నుతించకుండా ఉన్నాడా? కాదండి. శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాలని ఆయన ఈ రోజున మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి వచ్చిన కష్టాన్ని బట్టి దిగులు చేత మరి కృంగిపోయి మంచాన పడిపోయి అనారోగ్యం పాలయ్యే బదులు దేవుణ్ణి స్తుతిస్తే ఆ సమస్య నుండి వెళ్ళిపోతుంది. మరి ఈ రోజున నువ్వు నలిగిపోయిన స్థితిలో ఉంటే, మరి విరిగిపోయిన స్థితిలో ఉంటే నిన్ను దేవుడు వెనకకు మళ్ళనివ్వడు. ఆయన మన ముందుండి నడిపించేవాడు. మనల్ని ఎప్పుడూ ఆయన ముందుగానే ఉంచుతానంటున్నాడు. తలగానే ఉంచుతాను గాని నిన్ను తోకగా ఉంచునని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ రోజున నువ్వు నీకు కలిగిన అవమానము, నీకు కలిగినటువంటి ఆ నలిగిపోయినటువంటి స్థితి ఎప్పుడు నీతో ఉండదు.
యేసయ్య నీతో ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీకు విజయంనిచ్చే దేవుడు. ఎప్పుడు విజయాన్ని ఇస్తాడంటే శ్రమ వచ్చినప్పుడు, ఆ శ్రమను చూసి నువ్వు కృంగిపోతున్నప్పుడు కాదు, ఆ శ్రమను బట్టి ధైర్యంగా నీవు దేవుని కొరకు నిల్చున్నప్పుడు, దేవుణ్ణి నువ్వు సన్నుతించినప్పుడు, ఆయన నామాన్ని నువ్వు కీర్తించినప్పుడు దేవుడు తప్పకుండా నీకున్నటువంటి పరిస్థితులన్నిట్లో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయాళుడా, దీర్ఘశాంతుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, నలిగిన వారు, శ్రమనొందిన వారు వెనుకకు మరలి వెళ్లకుండా వారిని ముందుకే నడిపించే దేవుడవని, అయ్యా మేము ఉన్నటువంటి శ్రమలో నుండి మిమ్మల్ని స్తుతించే వారముగా, మిమ్మల్ని సన్నుతించే వారముగా మేము ఉండినట్లయితే అయ్యా మేమే విజయాన్ని చూస్తామని, పౌలు గారికి శ్రమ వచ్చినప్పుడు మిమ్మల్ని సన్నుతించినట్లుగా, అయ్యా మాకు కలిగిన ఇబ్బందులు, ఇరుకులు అన్నిట్లో నుండి తండ్రి మిమ్మల్ని మేము స్తుతించినట్లుగా తండ్రి మీరే మాకు సహాయం దయచేయండి ప్రభా. అయ్యా సమస్యను చూసి కృంగిపోకుండా, సమస్యను చూసి దిగులు చెందకుండా ప్రభా, సమస్యను ఎదుర్కొనేటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, వారికి ఉన్న అప్పుల భారాలు, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగమును దయచేయండి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి, గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. అయా మీరే తండ్రి గర్భఫలం ఇచ్చే దేవుడవు తండ్రి. మీ వైపు చూసిన వారు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడరంటున్నావు తండ్రి. మీరే సహాయము చేయండి ప్రభా. అయ్యా అదే విధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి, మీరే వారికి అయా బలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి పరిచర్యలో ఉన్నారో ప్రతి ఒక్క దైవజనుడిని మీరే కాచి కాపాడమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయములో ప్రతి బిడ్డ ఆశీర్వాదము చేత మరి నిండుకొనున్నట్లుగా సహాయము దయచేయండి. వారు వెళ్లే మార్గాలన్నిటిని సరళము చేయండి. ఏ పనిలో అయితే బిడ్డలు ముందుకు వెళ్తున్నారో ఆ పనిలో వారికి విజయాన్ని దయచేయండి, సక్సెస్ ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. సమాధానము కలిగినటువంటి దేశముగా, సఖ్యత కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.